when the movie releases, so it's the public, the audience, you have to decide about the movie. And about the characters in the movie, it's totally a completely new trendsetter movie for Telugu. Everybody has done their role at the best level. మన గడ్డం గ్యాంగ్ అని వస్తుంది. సో మన గడ్డం గ్యాంగ్ మూవీ గురించి 2 మాటలు మీ ద్వారా. 2 మాటలు కాదు, మీకు లిమిట్స్ లేవు, మీరు ఎంత మాట్లాడాలనుకుంటున్నారో అంత మాట్లాడండి. మీ అందరికీ నమస్కారం. బికాస్ ఆఫ్ ద రొటీన్ సబ్జెక్ట్ అండ్ రొటీన్ క్యారెక్టర్స్ వల్ల ఆ ఫిల్మ్స్ బాగా ఆడలేదు. ఇప్పుడు మనం కూడా సినిమాకి వెళ్ళాలనుకుంటే ఏంటి సినిమా, ఎలాంటి సినిమా, ఇది కొత్తగా ఉంటుంది, ఇది డిఫరెంట్గా ఉంటుంది అని చెప్తే కానీ మనం థియేటర్కి వెళ్ళట్లేదు. సో ఇప్పట్లో సంథింగ్ డిఫరెంట్ అండ్ సబ్జెక్టే ఎప్పుడు హీరో, బట్ ఒక డిఫరెంట్ సబ్జెక్ట్ ఉంటేనే సినిమా సక్సెస్ అవుతుంది. సో నేను ఈ గ్యాప్ ఎందుకు పడిందంటే, నాకు మంచి సబ్జెక్ట్ దొరకకుండా, కానీ నాకు ఒక 2 మంచి సబ్జెక్టులు నేను చేశాను. కానీ ఆ 2 సబ్జెక్టులను కూడా నేను ఆపేసి ఈ సబ్జెక్ట్ని నేను ముందు తీసుకొచ్చాను. ఎందుకంటే దిస్ ఫిలిం ఆ 2 సినిమాల కంటే ఇంకా టాప్గా ఉంటుంది, ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది. ఎందుకంటే ఈ ఫిలింలో సబ్జెక్ట్ మాత్రం కాదు, సినిమా సీరియస్గా ఉంటుంది, కానీ మీరు థియేటర్లో నవ్వుతూ ఉంటారు. మీరు చాలా బ్రహ్మాండంగా చేశారని చెప్పేట్టు ఒక మంచి డైరెక్టర్ నేను సెలెక్ట్ చేస్తాను అని పిల్లలు వాళ్ళందరూ కలిసి మన సంతోష్ గారిని సెలెక్ట్ చేశారు. అచ్చు గారు స్టేజ్కి రావాలి. ఫస్ట్ అచ్చు గారినే సెలెక్ట్ చేశాము. మ్యూజిక్ అచ్చు గారు అయితే ట్రెండ్గా ఉంటుంది, ఇప్పుడు ఉన్న యూత్లు అందరికీ ఇష్టపడతారు, ఈ ఫిలింకి చాలా సూట్ అవుతుంది అన్న దాంట్లో ఫస్ట్ అచ్చు గారినే, అది శివాత్మికనే సజెస్ట్ చేసింది. ఇలాగే వి స్టార్టెడ్ ద ఫిలిం. అండ్ ఆఫ్టర్ దట్ అచ్చు గారు ఈ టీంని ఇంకా బ్రహ్మాండంగా తీసుకురావాలి, ఈ ఫిలింని బ్రహ్మాండమైన హిట్గా మార్చాలి, తీసుకురావాలి అన్న దాంట్లో ఈయన మిస్టర్ సంతోష్ తమిళ్లో జర్నీ, మీ డైరెక్టర్ శరవణన్ అనే పెద్ద డైరెక్టర్కి ఆయన కో డైరెక్టర్గా పనిచేశారు. ఆయన గురించి ఈయనకు బాగా తెలుసు కాబట్టి ఈయన రికమెండ్ చేసి సంతోష్ గారిని చెప్పితే జీవిత పిల్లలు సెలెక్ట్ చేసుకున్నారు. తర్వాత నాకు పరిచయం చేశారు. నాకు కూడా పెద్ద ఇంట్రెస్ట్ మనసులో లేదు, ఎందుకంటే జీవిత అయితే బ్రహ్మాండం చేస్తుంది, ఈయన ఏమి లొల్లు చేస్తారో, ఏమి నచ్చు పెడతారో అని భయం. ఎందుకంటే వచ్చే డైరెక్టర్లు ఇప్పుడు ఎలా ఉన్నారంటే, కొంతమంది డైరెక్టర్లు ఆ సినిమాని రీమేక్ చేసేటప్పుడు దాన్ని అలాగే చేస్తే వాళ్ళకి ఏదో గౌరవం తక్కువ అని అనుకుంటున్నారు. అది ఎందుకో నాకు అర్థం కాలేదు. ఎందుకు ఆ రీమేక్ని నచ్చి పెద్ద హిట్ అయిన ఫిల్మ్ని చేసేటప్పుడు దాన్ని ఎందుకు మార్చాలి, ఎందుకు చెడగొట్టాలి? బెటర్మెంట్ అన్న పేరుతో చాలామంది చెడగొడుతూ ఉంటారు. అలాగే ఈయన కూడా చెడగొడతారో ఏమో అన్న భయంలో నేను ఉన్నాను. కానీ బ్రహ్మాండంగా జీవిత చేస్తే ఎలా చేస్తుంది, నేను ఎంత సాటిస్ఫై అవుతానో అంత బ్రహ్మాండంగా సంతోష్ గారు చేశారు. అండ్ ఫస్ట్ అచ్చు యాజ్ అ మ్యూజిక్ మధురం